నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గాంధీకి వినతి పత్రం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమర్పించారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలందరి తరఫున గాంధీకి వినతి పత్రం అందజేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, విద్యార్థులను, అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. ఎవరికేముంది ఎవరికేం లేదో స్పష్టంగా ఆయన అప్లికేషన్ పెట్టుకోమన్నారు. ఆయన అప్లికేషన్ పెట్టినారు ప్రజలు. ఆయన ఇవాళ మళ్ళీ ఎప్పుడాటే ఉంది. నిన్న మొన్న ఊరిచ్చిరు మొత్తం అంతటా కూడా 26 నాడు మధ్యరాత్రి స్వయంగా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు సూర్యాపేటలో, నేను కూడా వేదిక మీద ఉన్న ఆ సమక్షంలోనే అందరి సమక్షంలో చెప్పిండు, రాత్రి 12 తర్వాత మీ ఫోన్లు టింగు టింగు అంటే చూడండి అని చెప్పి. నిద్రపోయిన వాళ్ళు లేరు పాపం తెలంగాణ రైతులు. మొత్తం తెలంగాణ రాష్ట్ర మంత్రి కూడా రైతాంగం 53 లక్షల మంది రైతాంగం మేల్కొని ఉన్నారు. మరి నిద్రపోతే మళ్ళీ మెలకు వస్తుందో రాదో చూద్దాం, విందాం. ఈ సంవత్సరాన్ని మార్చని చెప్పిన మార్చి రాదా మళ్ళీ అని అంటాడేమో. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి బుకాయింపులు, దగాయింపులు, కేసులు పెడతానని చెప్పి ఏదో గాండ్రించుడు తప్ప భయపెట్టడం కూడా కదా. భయపెట్టలేదు, మమ్మల్ని భయపెట్టి